చూసారా, కాళ్ళు పూర్తిగా శుభ్రం అయిపోయాయి. ఇకిప్పుడు సోఫా పెంచి కిందికి దిక్కూడదు, ఒక్క పని కూడా చేయకూడదా? ఇదిగో ఈ సూప్ తాగు. అత్తయ్య, మీరు నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. ఇలాగే కూర్చొని నేను తింటూ ఉన్నానంటే నాకు ఇంకా ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది. నీకు నువ్వుగా తింటున్నావు కదా సరళ, ఇదేమైనా తక్కువ పనా? అయినా కొద్ది రోజులే కదా, ఆ తర్వాత నువ్వు జానకి సెలవు ప్రకటించేస్తావు. తర్వాత జీవితాంతం ఎంత కావాలంటే అంత పని చేసుకోవచ్చు. జానకి సెలవు ఎందుకు? అరే, తను మనిషి కాదా? తనకి సెలవు అవసరం లేదా? తనకు కూడా ఉంటుంది కదా అలా బయటికి వెళ్లి తిరిగి రావాలి, సరదాగా షికార్కి వెళ్ళాలి అని. నాకేమీ సెలవు అవసరం లేదు. ఎక్కడికి పంపిస్తారు నన్ను? నాకెవరూ లేరు, నేనెక్కడికి వెళ్ళను. నేనిక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటావు. ఈ మధ్య నీకు మధ్యలో మాట్లాడడం బాగా అలవాటైపోయింది. ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? నేనైతే చూడాలనుకున్నాను తను అసలు టెన్షన్ పడ్డం మానేసిందా లేదా అని. కానీ నువ్వు మధ్యలో మాట్లాడి మొత్తం గందరగోళం చేసావు. పొరపాటు అయిపోయింది. పొరపాటు జరిగిపోయింది. పెద్దమ్మా, ఇవిగోండి మీ మందులు. అరే, ఇప్పుడే కదా వేసుకున్నాను. ఇవి వేరేవి. భోజనానికి ముందు మళ్ళీ వేరే మందులు వేసుకోవాలి. భోజనం కంటే ఎక్కువగా మీరు మందులే ఇస్తున్నారు. ఇలా అయితే నాకు నోరంతా చేదుగా అయిపోతుంది. ఇదిగోండి. చేదుగా అయితే ఏంటి, తీగా అయితే ఏంటి? డాక్టర్ మందులు ఇచ్చారంటే నువ్వు వేసుకుని తీరాల్సిందే కదా, లేకపోతే నయం ఎలా అవుతుంది? శభాష్. అది అలా వేసుకోవాలి మందులు. ఏంటి పూర్ణిమ, నువ్వు ఏ అబ్బాయికి సైట్ కొట్టడానికి బయటికెళ్ళావు? నానమ్మ, ఏంటి నువ్వు మాట్లాడేది? అది నాకు బుల్బుల్ వచ్చినట్టు అనిపించింది, అందుకే వెళ్ళి చూసొచ్చాను. చూడటానికి వెళ్ళాను. ఇక ఈ ఇంట్లో ఎవరు బుల్బుల్ పేరు ఎత్తకూడదు. ఒకవేళ తన్ని నిజంగా చూసినా సరే మాట్లాడకూడదు. అలాగే.